హలో అండి. సో ఈరోజు నేను జపాన్కి చాలా దగ్గరలో ఉన్న ఒక సూపర్ టూరిస్ట్ సైట్ నికో అనే ప్లేస్ని పరిచయం చేయబోతున్నాను. సో దానికి మనం అసాకుసా అనే స్టేషన్ దగ్గరికి వచ్చి టోబు లైన్ని తీసుకోవాలన్నమాట. సో మనం ఈ టోబు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళామంటే ఆ రోజు ఏమైనా ఇంట్రెస్టింగ్ డిస్కౌంట్ పాసెస్ ఉన్నాయా, లేకపోతే ఏ డిస్కౌంట్ పాస్ వల్ల అయితే మనకి బెనిఫిట్ వస్తుంది అంత వాళ్ళు మనకి చెప్తారు. సో మేము 2 day పాస్ తీసుకుంటున్నాం అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి నిక్కో పాస్ని ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. వెళ్ళడానికి రావడానికి 2 2 పాసెస్ ఇక్కడే తీసుకోవాలి. సో లెట్స్ గో. సో అప్రాక్సిమేట్లీ అసాకుసా స్టేషన్లో మనం స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 3.5 అవర్లో మనం నిక్కో స్టేషన్కి వెళ్ళిపోతామండి. ఇది వరల్డ్స్ హెరిటేజ్ సైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ప్లేస్లో. అండ్ స్పేషియా అనేది లిమిటెడ్ ఎక్స్ప్రెస్ అనమాట టోబు నికోకి వెళ్ళడానికి. సో టోబు నికో స్టేషన్ ఇది. అండ్ మనం దిగిన వెంటనే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, మనం ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాము అండ్ ఇక్కడ ఫేమస్ సైట్స్ ఏంటి అంతా ఇక్కడ బోర్డు ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది కాకుండా మీరు స్టేషన్ బయటకు వచ్చినా కూడా అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఏ ఫేమస్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి, దానికి వెళ్ళాల్సిన బస్ నెంబర్లు ఏంటి, అది ఏ టైంకి ఉంటుంది అనేసి అంతా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మనం లిమిటెడ్ ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోలేదు అంటే కనుక ఇక్కడ డే పాస్ మనం టోబు నికో స్టేషన్లో తీసుకోవచ్చు. దీనికి మనకి ఫుల్ బస్సెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ బయటకు వచ్చాక మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదన్నమాట. ఈరోజు ఇన్ని సైట్స్ కవర్ చేయాలి. సో ఎలాంటి ప్లానింగ్ లేకుండా నికోకి వచ్చినా కూడా నికో స్టేషన్ బయట మనకి పెద్ద పెద్ద హోర్డింగ్స్తో దీంట్లో ఉండే ఫేమస్ సైట్స్ ఏంటి అని మనకి ఇక్కడ తెలుస్తుందండి. సో మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే నికో ష్రైన్. నికోలో ష్రైన్స్ చాలా చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడున్న ష్రైన్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ అంటారు కదా వరల్డ్స్ హెరిటేజ్ సైట్స్ అని అంటారు కదా. సో అందులో ఒకటి ఇప్పుడు మనం వెళ్తున్న ష్రైన్ అండి. ష్రైన్ అంటే బేసిక్గా టెంపుల్ అనమాట. మనం టెంపుల్ అని ఎలా అంటామో వీళ్ళలా ష్రైన్ అంటారు. సో ఇట్స్ 10:15 నౌ. మనం ష్రైన్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇదొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని పగోడా అంటారు. ఇది ఎన్ని లేయర్స్ ఉంటే ఆ టెంపుల్కి అంత వాల్యూ ఉన్నట్టు లెక్క అన్నమాట. ఇది దాని ఫ్రంట్ వ్యూ అండి. చూసారా ఎంత నీట్గా చెక్కారు. అండ్ వాళ్ళ ఆర్ట్ అనేది ఒక్కొక్క రాయిలో క్లియర్గా తెలుస్తుంది అన్నమాట అక్కడ. అండ్ ఈ మెయిన్ ష్రైన్కి వెళ్ళడానికి మనకి 1600 ఎంట్రీ ఫీజ్ అవుతుందండి. ఎంట్రీ ఫీజ్ తీసుకొని లోపలికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళడానికి ఉండదు. ఇది మెయిన్ ష్రైన్ కాదు, ఇది స్టార్టింగ్లో మనకి రైట్ సైడ్నే కనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ ష్రైన్లో లోపలికి కెమెరాస్ కానీ పెట్స్ కానీ అలో లేదు. అండ్ యాజ్ యూజువల్ టెంపుల్లోకి షూస్ కానీ స్లిప్పర్స్ కానీ వేసుకొని వెళ్ళకూడదు. సో మనకి మదురై టెంపుల్లో ఎలా మధ్యలో చుట్టూరా టెంపుల్స్ ఉంటాయో అలా ఇలా మధ్యలో మెయిన్ ష్రైన్కి చుట్టూరా ఇక్కడ చిన్న చిన్న ష్రైన్స్ ఉంటాయండి. సో మెయిన్ ష్రైన్కి ఎలాగూ కెమెరా యాక్సెస్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. అండ్ ఆ తర్వాత దీని పక్కన ఉన్న చుట్టుపక్కల చిన్న ష్రైన్స్ కూడా మేము ఇలా కవర్ చేసాం. టోటల్ చుట్టూరా గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా 1.5 hour ఈజీగా ఇక్కడ మనకి కవర్ అవుతుందండి. సో ఇప్పుడు సెకండ్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. సెకండ్ డెస్టినేషన్ అనేది షింక్యో బ్రిడ్జ్ అండి. ఇదేంటంటే మనం నిక్కో బస్ స్టాప్ నుంచి ఇందాక టెంపుల్కి వెళ్ళాం కదా, దాని మధ్యలో వస్తుంది ఇది. సో మీరు ఫస్ట్ ఇక్కడ దిగి మళ్ళీ ష్రైన్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్ వచ్చే దారిలో కూడా మనం దీన్ని విజిట్ చేయొచ్చు. 300 రూపీస్ దీని ఎంట్రీ టికెట్ ఉంటుంది. అండ్ ఇలా మంచి ఒక ఎన్వెలప్లో పెట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇలా మనకి ఇస్తారనమాట. ఇదొక సీనిక్ బ్యూటీ అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్గా వచ్చి ఈ బ్రిడ్జ్ మీద నిల్చుకొని ఆ ఎదురుగా ఉన్న ష్రైన్కి ఇలా ముక్కోవడం వీళ్ళ ఆనవాయితీ అట. అండ్ బ్రిడ్జ్కి మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొక ఆటమ్ టైంలో అయితే ఇక్కడ ఫుల్ మంచి కలర్స్ ఉంటాయంట. మా బ్యాగ్లోకి ఇంకొక 2 weeks తర్వాత వచ్చింటే ఇంకా క్లియర్గా తెలిసిండేది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఆ బోర్డులో ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని డిఫరెంట్ ఫామ్స్లో మనకి కనిపిస్తుందో ఇక్కడ పిక్చర్స్ వాళ్ళు స్టిక్ చేసి ఉంటారు. సో ఈ పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేసింది హిరోషిమా యూనివర్సిటీ వాళ్ళంటండి. అక్కడ పైన మెన్షన్ కూడా చేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ ఒక చిన్న లంచ్ బ్రేక్.
నార్మల్గా ఎక్కడికన్నా బయటకు వచ్చినా వెజిటేరియన్ దొరకదు అన్న రీజన్తో నేను ఏం తీసుకురాను. బట్ ఫస్ట్ టైం ఇక్కడ బయట నేను వెజిటేరియన్ ట్రై చేశాను. ఇట్స్ గుడ్. సో ద థర్డ్ అట్రాక్షన్, మనం ఇప్పుడు అబ్జర్వేటరీ డెక్ వెళ్తున్నామండి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఒక కొండ మీద ఉంటుందన్నమాట. సో బస్లో వెళ్ళాలి అండ్ కింద నుంచి పైకి రావడానికి అరౌండ్ 2 hours పట్టింది మాకు పైకి రావడానికి. ఈ అబ్జర్వేటరీ డెక్ 3:30 క్లోజ్ అయిపోతుంది. అండ్ మేము తీసుకున్న పాస్లోనే ఈ డెక్ ఫేర్ ఇంక్లూడెడ్ అనమాట. దీనికి మళ్ళీ సపరేట్గా మేము పే చేయాల్సిన అవసరం లేదు. సో పైకి వెళ్ళాక నేను మీకు వ్యూ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు పడుతున్న ఫాల్స్ పేరేమో కేగన్ ఫాల్స్ అండి. ఆ పైన ఉండే లేక్ చూజెన్సీ లేక్. ఆ లేక్ నుంచి వచ్చి ఇలా ఫాల్స్లా కింద పడుతుంది అనమాట. ఫాలోడ్ బై పక్కన మంచి పెద్ద మౌంటైన్స్ మనకి కనిపిస్తుంది. అండ్ దీని ఆపోజిట్ వ్యూలో ఇంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో వ్యూ. ఆ చూజెన్సీ లేక్ అనేది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అండి. దీని తర్వాత మేము అక్కడికే వెళ్ళబోతున్నాం. హ్యాపీగా ఆరామ్గా ఒక 30-35 minutes ఈజీగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. అండ్ మనము రోప్వేలో కిందకు వచ్చే టైంలో కూడా మనకి లెఫ్ట్ సైడ్న మంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ అది బాగా జూమ్ చేసి తీయాలి. అండ్ ఈరోజు చాలా క్లౌడీగా ఉంది కాబట్టి మేము తీయలేకపోయాము. చాలా ఫుల్ ఆన్ గ్రీనరీతో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడికి వస్తే మటుకు ఈ రోప్వే ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు ఎవరు మిస్ చేసుకోకండి. వచ్చి మనం రోప్వేకి వచ్చాం కదా, ఇప్పుడు కొండ దిగి మనం లేక్కి వెళ్ళాలి. ఈ మొత్తం ప్రాసెస్ మనకి 1.5 hour ఈజీగా పడుతుందండి ట్రావెల్లో. సో మనం కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూజెన్సీ లేక్ దగ్గరికి వెళ్ళాలి. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు ఆ డే పాస్ తీసుకుంటే ఈజీగా ఒక 5,000 to 6,000 మనకి సేవ్ అవుతుంది. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ రోజు డిస్కౌంట్ పాసెస్ ఏముందో దాన్ని చూసి మీ ప్లాన్తో మీకు అది ఫిట్ అవుతుందా లేదా, మీరు చూసే అట్రాక్షన్స్ అందులో ఉన్నాయా లేదా చూసుకొని మీరు డిస్కౌంట్ పాస్ తీసుకోండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ అట్రాక్షన్ ఫర్ దిస్ డే అండి, చూజెన్సీ లేక్. చాలా బాగుంటుంది. బోటింగ్ 3:30కి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మీరు టికెట్స్ తీసుకోవచ్చు బోటింగ్కి. ఇందాక పైనుంచి చూసాం కదా కొండలు, ఆ కొండలు అనమాట ఇవి. అండ్ చుట్టూరా ఒక రౌండ్ వేసుకొని బోటింగ్ ఇక్కడ వచ్చి ఆపుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ టుడే అండి. ఈరోజు చూసిన అట్రాక్షన్స్ అన్నీ ఇవి. Day 2 ఆఫ్ నిక్కో ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. లాట్ ఆఫ్ అట్రాక్షన్స్ అందులో ఉండబోతున్నాయి. అంతవరకు స్టే అట్ హోమ్, స్టే సేఫ్, బాయ్.